మనమైతే ఈరోజు గురువారం కదా, అందరూ కూడా సాయిబాబాని తలుచుకుందామా. మరి నేనైతే సాయిబాబా గురించి, బాబా యొక్క ఒక అద్భుతం గురించి ఒక చిన్న కథ అనేది మీకు తెలియచేస్తున్నాను. ఇది నిజంగా జరిగినటువంటి కథ. మనం భక్తి శ్రద్ధలతో బాబా గారిని తలుచుకుంటే మనకి ఏ కష్టంలో ఉన్నా కూడా బాబావారు మనకి సహాయ సహకారాలు అందిస్తారు, ఎంతో మనకు సహాయం చేస్తారు. ఇప్పుడు మనమైతే బాబావారి కథ అనేది, చిన్న కథ అనేది మనము తెలుసుకుందామా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ప్రమాదం నుండి రక్షింపబడుట అన్నమాట. ఇది బాబావారి కథ అనేది మనము తెలుసుకుందాము. మన ఆంధ్ర రాష్ట్రమునకు చెందిన ప్రముఖ పట్టణమైన విజయవాడ వాసి అయినటువంటి ప్రముఖ వైద్యుడు డాక్టర్ రమాకాంత్ గారు. ఈ డాక్టర్ గారు తిరుపతి పుణ్యక్షేత్రం దర్శించుకొని తిరుగు ప్రయాణమై వస్తూ ఉండగా కారు ప్రమాదంతో లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ప్రయాణిస్తున్నటువంటి డ్రైవర్తో పాటు డాక్టరు ఇరువురు మతిస్థిమితం అనేది కోల్పోయారు. ఇంతలో అక్కడికి సుమారు రాత్రి సమయంలోనే 4 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి డ్రైవరును, డాక్టర్ గారిని లోయలో నుండి బయటకు తీసుకొని ఆసుపత్రికి చేర్పించి వెళ్ళినాడు. అనంతరం స్పృహ కలిగి వచ్చిన డాక్టరు ఈ ప్రమాదంలో మమ్ము రక్షించి ఆసుపత్రిలో సకాలంలో వైద్యం కోసం చేర్పించిన వారి యొక్క వివరాలను అడిగాడనమాట. అడగగా అక్కడ నమోదు చేసి ఉన్న పేరు సాయి కృష్ణ అని ఉండడం గమనించారు. స్థానికునిగా నమోదై ఉండడంతో డాక్టర్ గారు కృతజ్ఞతతో స్థానిక పరిసరాలన్నీ సందర్శించి సాయి కృష్ణ గురించి వివరించగా, అటువంటి సాయి కృష్ణ గురించి ఆ ఊర్లో అంతా కూడా వివరించారనమాట. అప్పుడు ఆ ఊర్లో వెళ్ళి అడిగినా కూడా సాయి కృష్ణ అనే పేరు గలవారు ఇక్కడ లేరని తెలిసింది. డాక్టర్ అయినటువంటి రమాకాంత్ గారు స్వయంగా దేవుడే మమ్మల్ని రక్షించి ఉంటాడని తలచాడు. ఆసుపత్రి నుండి ఇంటికి చేరుకున్న డాక్టర్ గారు భార్యమణి ఎటువంటి కోరికలు కోరకుండానే శ్రీ సాయి 9 గురువారముల వ్రతమాచరించినది. అంటే వాళ్ళిద్దరూ కూడా 9 గురువారాల వ్రతం అనేది ఆచరించారనమాట. ఇవి తెలుసుకొని ఈ వ్రత మహాత్మ్యము వల్లనే ఒక అజ్ఞాన వ్యక్తి రూపంలో సాయి భగవంతుడు సకాలంలో నాకు జరిగినటువంటి ప్రమాదాన్ని రక్షించి ఈ విధంగా మనతో ఈ ప్రమాదం నుండి బయటపడేశారు. ఈ విధంగా బాబా గారే వచ్చి ఇట్లా రక్షించారని ఒక జరిగినటువంటి కథను మనకు ఈ విధంగా చెప్పబడి ఉంది. మనం నమ్ముకుంటే సాయిబాబా వారు మనకు ఏది కావాలన్నా, ఎంతటి ప్రమాదం పొంచి ఉన్నా కూడా ప్రమాదాన్ని తప్పిస్తారనమాట బాబా గారు. అందుకోసమే గురువారం రోజు మనము బాబా గారిని స్తుతించాలి. మీరందరూ కూడా ఎంతో భక్తిగా ఒక చిన్న కథను విన్నందుకు థ్యాంక్ యూ.